కథల్లో చదివే రాజకుమారుల్లా ఉన్నాడు నళినీకాంత్. గాయత్రి షణ్ముఖరావుకు వినిపిస్తున్న ఈ వార్త శ్రీనాథుని వీణులకు విషబాణమైంది. దూరాల్లో ఉన్న నళినీకాంత్ వచ్చేశాడు. నళినీకాంత్ అందగాడు. నళినీకాంత్ ఐశ్వర్యవంతుడు. నళినీకాంత్ శిరీషకు మేనత్త కుమారుడు. హృదయాన్ని 1000 శూలాలతో గుచ్చిన బాధ ఎదలో. శిరీషను అధికారంగా లాక్కుపోయాడా నళిని? శిరీష నళినీకాంతుని ఆరాధిస్తోందా? అంతవరకు శ్రీనాథుని అంతరంగాన అందంగా ఎదిగి ఊహల పందిరిపై నిశ్చింతగా పవళించి ఉన్న ఆశాలత ఈ దుర్వార్త శ్రవణ ఫలితంగా వీచిన తుఫాను బేభత్సానికి పందిరి నుండి తొలగి నేలపాలైంది. ఇంతకాలానికొచ్చాడని శిరీష చూడ్డానికి వెళ్ళిందేమో, అంతే. నాతో ఇంత చనువుగా మాట్లాడుతుంది. ఇంతకాలం కలిసిమెలిసున్నాం. నాపై చాలా అభిమానం. అన్నిటా నా సలహా అడుగుతుంది. నా అభిప్రాయానికి గౌరవం ఇస్తుంది. నేను రామచిలకలను మైనాలను పెంచడం పాపమని చెప్తే మానేసింది. నాపై గౌరవం వల్లనే కదా. నళిని అసలే ఐశ్వర్యవంతుడు. దానికి తోడు విదేశాల్లో ఇంతకాలం ఉండొచ్చాడు. ఇటువంటి వాళ్లంతా దురహంకారంతో దుర్వ్యసనాల పుట్టలై దురభిమానవంతులే ఉంటారు. సుగుణశీలి అయిన శిరీష ఉన్నత హృదయం అటువంటి దుష్టుని దేశం ఎంతమాత్రమూ ఆకర్షింపబడదు. నేలపాలైన రాగలతను తిరిగి బలవంతంగా పందిరిపైకి పాకించడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీనాథుడు. ఇంతకు బాబుగారి ఉద్దేశమేమిటో? శిరీష కుమారి వివాహ విషయం. షణ్ముఖరావును అతడు బాబుగారు అంటాడు. షణ్ముఖరావుకు మేనల్లునిపై సహోదరిపై ప్రేమాభిమానాలు లేదనేది సర్వవిదితం. కానీ నాపై ఆయనకు ఎంతో అభిమానం, గర్వంగా అనుకున్నాడు. కాని అల్లుని చేసుకునేటంత గౌరవం ఉన్నదా? తర్కం ఎటూ తేలలేదు. అసలు నాపై అక్కపై ఆయనకెందుకింత దయానురాగాలు? వయసు వృద్ధైనప్పటినుంచి, మేధ వికసించిన నాటినుంచి శ్రీనాథునికి సమాధానం తెలియని చిక్కు ప్రశ్నిది. గాయత్రికి షణ్ముఖరావుకు గల రహస్య అక్రమ సంబంధం శ్రీనాథునికి ఎంతవరకు తెలీదు. ప్రశాంత సలిలంలో బండ్రాయిపడి అలలు లేచి కలకబారినట్లుగా నళిని ఆగమన వార్త శ్రీనాథుని నిశ్చల నిర్మల మానసాన్ని అల్లకల్లోలం కావించింది. చిన్నబాబు పెద్దవాడే వచ్చాడని అభిమానంగా ప్రేమగా చూడవచ్చిన జనానందర్నీ విస్మయచకితుడే చూశాడు నళినీకాంత్. కొంత అధికంగా సిరి సంపదలైతే ఉండొచ్చు కాని తాను వారి వంటి సామాన్యుడే ప్రస్తుతం. అయినా వారంతా ప్రేమాభిమానాలతో వచ్చారంటే అది కేవలం తమ వంశంపై, కుటుంబంపై తరతరాల నుండి లోకులకు గల గౌరవం మన్ననలే కారణం. సంతోషాలు గర్వంగా లాసిమాడాయి నళినీకాంత్ హృదయాన. సవినయ గౌరవ మన్ననలతో మనిషి మనిషిని పలకరించి తనను పరిచయం చేసుకుని కుశల ప్రశ్నాదులు కావించాడు నళినీకాంత్. ఆగంతుకుల అందరి వదనాలపై సంతసం, కృతజ్ఞత వెల్లివిరిసింది. ఆ కుటుంబానికి కావలసినవాడు కొంత పేరు, పలుకుబడి గల పెద్ద మనిషి అయిన ఒక నడివయస్కుడు అన్నాడు. కృష్ణస్వామిగారు, చిన్నబాబుగారు ఎంతో ప్రజ్ఞాశాలి. పైగా విదేశీ విద్యుంది. పెద్ద చదువులు చదివారు. ఇంతకంటే సమర్థులు ఎవరుంటారు? ఈ ఎలక్షన్లలో మన బాబుగారిని నిలబెడదాం. అవును, నళినీబాబు మన అభ్యర్థి. నళినీబాబుకు జై జై. అందరూ ఒక కుమ్మడిగా నిర్ణయం చేసి జయనాదాలు చేస్తూ ఉంటే కృష్ణస్వామి, నళినీకాంతులు అమితాశ్చర్యాలతో ముఖాముఖాలు చూసుకోసాగారు. ఏమండి, అంగీకరించినట్లేనా? పెద్ద మనిషి అడిగాడు. కృష్ణస్వామి గారు నోరు మెదపడానికే సంకోచిస్తూ నేలచూపులు చూడసాగాడు. మీ అందరికీ నిన్నగాక మొన్ననే ఇక్కడ అడుగుపెట్టిన నా పట్ల ఇంతటి అపార గౌరవం కుదురుకున్నదంటే ఇది నిజంగా నా అదృష్టం, నా భాగ్యం. నళినీకాంత్ మాటలను అందరూ శ్రద్ధగా కుతూహలంగా వినసాగారు. అభ్యర్థిని నిలపడం, ఎన్నుకోవడం ఎందుకు? మన సౌకర్యాభివృద్ధి కోసం, మన గ్రామాభ్యుదయం కొరకు, అంతేగా. అభ్యర్థిగా నిలిచి గెలిచినవాడే మీకు ఏదో చేస్తాడు, చేయగలడు అనుకోవడం పొరపాటు. తన ఊరు, తనవారు బాగుపడాలి, బాగుండాలి అనుకునే వారికి ఈ ఎన్నికలు ఆర్భాటాలతో పనిలేదు. నిస్వార్థంగా తాము చేయగలిగిన సేవ ఎలాగూ చేస్తారు. అదెలాగ బాబూ? ఒకరి ప్రశ్న. ఏం, అభ్యర్థులుగా పోటీలు చేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి ఆశలు చూపి మీ ఓట్లు పొందిన వారంతా ఏమేం చేశారు చెప్పండి? అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. డబ్బు సంపాదించడానికి, స్వసుఖాలు అధికం చేసుకోవడానికి సంఖ్యాకులు నేడు పదవుల కోసం పోకులాడుతున్నారు. వారు ప్రజలకు చేసిన వాగ్దానాలు మరిచిపోతున్నారు. విద్యేమిటో, దేశమేమిటో, దేశ చరిత్ర ఏమిటో, దేశ రాజకీయాలేమిటో, స్వదేశీ పరిపాలనా పద్ధతులేమిటో, విదేశీ పరిపాలనా పద్ధతులేమిటో ఏమీ తెలియని నిరక్షరాస్యులు కూడా ఎన్నికల్లో నిలిచి గెలుస్తున్నారు. ఈ ఏమీ తెలియని వారు అక్కడ సభల్లో ఏం వాదిస్తారు, ఏం చేయగలుగుతారు?
నళిని ప్రశ్నకు ఎవరూ ప్రత్యుత్తరం ఇయ్యలేకపోయారు. అందుకే ఈ ఎన్నికలు, గొడవలు, సభలు నాకొద్దు. ఎన్నికలలో నీరులా ప్రవాహం చేసే డబ్బును మనకు మనమే ఏదైనా ప్రగతికి వాడుకోవచ్చు. ఉదాహరణకు శక్తి కొలది మనమే చందాలు వేసుకుని రోడ్లు బాగు చేసుకోవచ్చు. ఎకరానికి ఎంత అనుకుని భూస్వాములు 5-6 కలిసి ఒక ట్రాక్టర్ కొనుక్కోవచ్చు. కుప్పం నూర్పిళ్లకు ధాన్యం ఇళ్లకు చేరవేయడానికి అదెంత సుఖం, ఎంత సులభం. ఇప్పటికీ ఎద్దుల మీద నాటుబళ్లపైనే ఆధారపడకుండా. ఇది బాగానే ఉన్నట్టుందే ఒకరి వ్యాఖ్య. ఇంతకు అబ్బాయి గారు మన భాష మరిచిపోలేదు. ఎంత విడ్డూరం. అసలు సంగతి వదిలేసి మరో దూరంలోకి దిగాడు ఒక వృద్ధుడు. ఒక్క చిరునవ్వు సమాధానంగా వదిలి నళినీకాంత్ తిరిగి అన్నాడు, నేను డాక్టరు పాసే వచ్చాను. ఇక్కడ మన గ్రామంలోనే పెద్ద ఆసుపత్రిని నిర్మించదలుచుకున్నాను. చాలామంది డాక్టర్లను, నిపుణులను రప్పించుతాను. ఏ జబ్బైనా, ఎంతటి ఆపరేషన్ అయినా ఇక్కడే చక్కటి వైద్యం జరిగే విధంగా ఏర్పాటు చేయాలని, బీదలకు ఉచిత వైద్యం జరిగే విధంగా ఏర్పాటు చేయాలని నా ఆశయం. ఇందుకు మీ అందరి ఆదర సహకారాలు నేను కోరుతున్నాను. అంతా వింటున్న రోహిణి మనసు ఆనంద తరంగితమైంది. దైవం ఎంతటి దయామయుడు, నళిని ఎంతటి పెద్దరికం అలవరుచుకున్నాడు. ఆ నోట ఈ నోట అప్పటికప్పుడే ఆ రోజే యావత్ వృత్తాంతము షణ్ముఖరావు చెవికి చేరింది. అతడు అసెంబ్లీకి పోటీ చేశాడొకసారి. ప్రస్తుతం పార్లమెంటు మెంబరు ఎన్నికలకు పోటీలు అంటూ పార్టీలను, కక్షలను సృష్టించి కోలాహలంగా తిరగడము, కయ్యాలకు కాలు దువ్వడము నిత్య కృత్యాలుగా గల షణ్ముఖరావుకు నళినీకాంతుని మాటలు తననే పరిహసించినట్లుగా, ఎగతాళి చేసినట్లుగా భావన కలిగింది. నళిని మాటల ఆంతర్యం ఏమిటి? పార్లమెంటు మెంబరైన తాను ఈ గ్రామానికి ఏమీ చేయలేదనేగా. ఇంతెంత పెద్ద ఉపన్యాసాలు ఈగల నేర్పరయ్యాడన్నమాట అన్నాడు తల పంకించుతూ. అయ్యో, ఇంకా నెమ్మదిగా అంటున్నారా బాబయ్య ఆ మాట? ఆ అబ్బాయి గారి మాటలింటూ అలా బొమ్మలైపోయారనుకోండి జనం. అందరూ పొగడ్డమే, ఏదో భగవంతుడే దిగొచ్చినట్టు. అయిన వారి నడుమ అగ్నిని సృష్టించి స్వలాభాలు తీర్చుకోవడం నీచమానవ లక్షణం. నళిని యువకుడు, విద్యాధికుడు, వంశ పారంపర్యంగా అధికారము, పాలనాదక్షత గలవాడు. ఆ తెలివి అతడి రక్తంలోనే ఉంటుంది. తన సౌందర్యంతో, వాక్పటిమతో జనాన్ని ఆకట్టుకుంటాడు. క్రమంగా జనాల్లో నా ప్రాశస్తం, విలువ తగ్గుముఖం పడతాయి. అప్రియమైన ఈ ఊహ షణ్ముఖరావును భయపెట్టింది. లేదు, అలా ఎంతమాత్రం కానియను. దీనికేదో తప్పక ఎదురు ఎత్తుగడ వేస్తాను. గర్వంగా మీసం మేలేసుకున్నాడు. చెట్లు గట్లు పట్టుకు తిరిగే బడుద్దాయివు, ఎంతలో ఎంత వాడవై వచ్చావరా నళిని? నాగుబాములాగే బుసలు కొట్టాడు లోలోన మండిపోతూ. పంజరం నుండి వెలువడిన పక్షిలాగుంది నళినీకాంతుని మానసిక పరిస్థితి. చిరకాలంగా తన నుండి దూరమైన బిడ్డ తిరిగి లభిస్తే ఒడిలోనికి తీసుకుని ఆప్యాయంగా, ప్రేమగా నిమిరే తల్లిలాగా తాను వదిలిపెట్టిన ప్రియమైన తోటలు, తోపులు, కాలవగట్లు తిరిగి చూడ్డానికి బయలుదేరాడు నళిని. అలకకు బాగా ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు. అందువల్ల అతడు ఒంటరిగానే భవనం బయటకొచ్చాడు. శిరీష కోసం అతడి కళ్ళు వెదికాయి. కాని అంత పెద్ద భవనంలో ఏ గదిలో ఏ పనిలో ఆ ముందో ఎలా తెలుస్తుంది? ఎవరి చేతనైనా కబురంపడం సిగ్గు అనిపించింది. కాని అతడి కనులు 4 వైపులా శిరీష కొరకు గాలిస్తూనే ఉన్నాయి. నళిని ఆశ ఒమ్ము కాలేదు. ప్రహారీ గోడను ఆనుకొనున్న పూదోటలో పూలు కోసే నెపంతో శిరీష వేచుంది. ఆమె మనసుకు తెలుసు, చిన్ననాడు తామిద్దరూ అధికంగా ఆడి పాడిన ఆ ఉపవనానికి తప్పక అతడు తనను వెతుక్కుంటూ వస్తాడని. ఆ 2 మనసులు ఒకటి, ఆ మనసుల్లో భావన ఒకటి, ఆ 2 హృదయాల స్పందన ఒకటి, ఆ 2 ప్రాణాలు ఒకటి. శిరీషను చూసిన నళిని వదనం 1000 జ్యోత్స్నకాంతులు వెలుగుతో నిండింది. కోటి కోరికలతో ఎదురుతెన్నులు చూస్తున్న శిరీష ఎదలో అందలి రాగలత చిగురించి, కుసిమించి పల్లవించింది. సిగ్గుతో అతడి వంక క్రీగంట చూసి తిరిగి తల వాల్చుకుంది. సిరి, ప్రియమారా సంబోధిస్తూ నళిని ఒక్కో అడుగే వేసి చేరువవుతుంటే శిరీష శరీరమందలి ప్రతి అణువు పరవశించి వివసంతో నాట్యమాడింది. సిరి, ఆ పిలుపులో కోటి జన్మల అనురాగం. బావా, ఆ గళంలో జన్మ జన్మల ప్రేమబంధం. శిరీష తన వైపు సూటిగా చూడలేక ముఖానికి అడ్డు కావించుకున్న పూలకొమ్మను సుతారంగా తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు, నేనిక్కడికొస్తానని నీకు ముందే తెలుసునన్నమాట. దొంగవు కదూ? సిగ్గులొలికిస్తూ ఒకసారి నళిని వంక, మరొకసారి భవనం పై అంతస్తులో అతడి గదుల వంక చూసింది. ఓహో, అర్థమైనట్లు తల పంకించాడు. ఇక్కడుండి నన్ను నా గదులను కాపలా కాస్తున్నావన్నమాట. గడుసరివే. శిరీష భయం భయంగా చుట్టూ చూసింది, ఎవరైనా చూస్తున్నారేమోనని.
గ్రహించిన నళినీకాంత్ పద సరదాగా అలా తిరిగొద్దాం అన్నాడు. ఆనందంగా అనుసరించింది శిరీష. అలా మూగగా కాదు సిరి, కొంచెం మాట్లాడు. చూడు నేనెవర్ని, నీ భావన కాను. భుజాలపై చేతులు వేసి సూటిగా చూస్తూ అడిగాడు. ఇన్నాళ్ల దూరం ఏమైందో వారికే తెలీదు. ఆ బాహుబంధంలో ఇమిడిపోయింది శిరీష. ఎన్ని కబుర్లు, ఎన్నెన్ని జ్ఞాపకాలు, మరెన్ని ముచ్చట్లు. సిరి, నువ్వు సరిగ్గా ఉత్తరాలు రాయకపోతే నేనెంత బాధపడేవాణ్ణో తెలుసా? నువ్వు నన్ను మరిచిపోయావేమో అనుకున్నాను. ఇలా నాకోసమే వేచున్నావని అనుకోలేదు. ఆమె ముఖానికి తన చెంపలు ఆనిస్తూ యుగయుగాల ప్రేమను ప్రవహింపజేస్తూ అన్నాడు. అలా ఎప్పుడూ అనుకోవద్దు బావా, జన్మ జన్మలకు నీ కొరకే నేను. ఏమో, అంత దూరాన పెద్ద చదువులు చదువుతున్నావు, దొరబాబులా తయారే వస్తావు. నువ్వు నన్ను మరిచిపోతావని గాయత్రక్క అప్పుడప్పుడు అంటుంటే నాకెంతో భయం వేసేది. నీ ధ్యాస చదువు మీద నుండి మళ్ళీపోతుందేమోననే అనుమానంతో అత్తయ్య నన్ను ఉత్తరాలు రాయనిచ్చేది కాదు. నేనా నా సిరిని మరిచిపోవడమా? ఇది ఏ జన్మలోనూ జరగని మాట. అతడి బాహువులు మరింత బిగుసుకున్నాయి. ఎప్పుడెప్పుడు చదువు ముగించుకుని వస్తానా, నిన్నిలా బందీని చేసుకుంటానని తహతహలాడుతుండేవాణ్ణి. పరవశంతో నిమిలిత నేత్రయ్యే వింటోంది శిరీష. ఎన్ని చీరలు తెచ్చానో తెలుసా? ఏది ఇద్దామంటే ఎక్కడా? నువ్వు నా చుట్టుపట్ల లేకుండా పారిపోతున్నావాయే. ఇదిగో ఈ నెక్లెస్ బాగుందా? తన గళాన్ని రవ్వలహారంతో అలంకరిస్తున్న అతడి చేతులపై చేతులుంచుతూ అంది. ఇప్పుడు చెప్పు, దొంగెవరో? నేనిక్కడికొస్తానని తెలిసేగా హారం జేబులో ఉంచుకొచ్చావు. నవ్వేశాడు నళిని. ఆమె ముక్కు పట్టి ఊపుతూ, పర్వాలేదు, మా సిరి కూడా మంచి గడుగ్గా అయిందే. హారం శిరీష మెడలో సర్దుతూ అన్నాడు. అక్కడ ఆ దేశంలో ఎలా ఉంటుంది బావా? నువ్వే చూస్తావుగా, మన పెళ్ళయ్యాక ఆ దేశాలన్నీ తిరుగుదాం ఏ? శిరీష మాట్లాడలేకపోయింది. సిగ్గుల దొంతి అయి మరింత సౌందర్యాలు విరజిమ్ముతున్న శిరీషను తనివి తీరా చూసుకుంటూ వదల్లేక వదిలిపెడుతూ చెప్పాడు. పద, మరీ ఆలస్యమైతే ఎవరికైనా అనుమానం రావచ్చు. కొన్నాళ్లు మనం ఇలాగే చాటుమాటుగానే కలుసుకోవాలి. శిరీష మనశ్శరీరాలు సర్వలోకాలు విహరించసాగాయి. ఆనందంగా ఉన్న ఆమెను గాయత్రి పరీక్షగా చూసింది. భోజనానికి రాసిరి, అక్కడే చేసొచ్చాను. గాయత్రి వంక చూడకుండానే జవాబిచ్చి పడుకొని ఏవేవో ఆలోచించుకుంటోంది శిరీష. గాయత్రి సూక్ష్మగ్రాహి. శిరీష వదనంలో నేత్రాల్లో వెల్లివిరుస్తున్న నూతన కాంతిని, కొంగొత్త నునిసిగ్గును, మరో లోకాల్లో తేలిపోతున్నట్టున్న పరధ్యాతను నిశితంగా చూసిన గాయత్రికి గ్రాహ్యమైంది శిరీష్లోని ఆ మార్పులకు మూలకారణమేమిటో. ప్రేమగా శిరస్సు నిమురుతూ శిరీష పక్కలో కూర్చుంది. ఎంత నిగ్రహించుకున్నా శిరీష పెదవులపై ఆనందలాస్యపు చిరుహాసాన్ని కప్పిపుచ్చలేకుంది. నూతనానుభవం పదే పదే నెమరకొస్తూ వదనం అరుణ రాగరంజితమైంది. నళినితో మాట్లాడావా? ఆత్మీయంగా అడిగింది గాయత్రి. నవ్వును దాచుకుంటూ ముఖం తిప్పుకున్న శిరీష వదనబింబంలో కోటి చంద్రబింబాలు. ఒక్కసారిగా అసూయ పాతాళగంగవలే తన్నుకొచ్చింది గాయత్రి ఎదలో. ఏం మాట్లాడాడు? ఏమంటాడు? ఏమీ లేదే. నవ్వు దాచుకుంటూ తలవాల్చుకునే చెప్పింది. ఏమో, నాకు నీ గురించే బెంగంతా సిరి. తనను మించి శిరీషకు ఆత్మీయులే లేరన్నట్టు, శిరీష భవితవ్యం గురించి తనను మించి ఆరాటపడేవారే మరెవరూ కారన్నట్లు అతి ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తూ అంది. వెర్రిపిల్లవు, లోకం అంటే తెలియని అమాయకురాలువు. చిన్నప్పటి నుండి ప్రాణం అతడిపైనే నిలుపుకుని ఉన్నావు. అతగాడేమో ఎవతనో వెంటేసుకునొచ్చాడు. సిరి మాట్లాడలేదు. బావ సమక్షంలో, బావతోడి ముచ్చటల్లో అసలు అలక విషయమే పూర్తిగా విస్మరించింది తాను. సిరి మౌనం గాయత్రి మరింత మాట్లాడగల అవకాశాన్ని కలిగించింది. ఆ పిల్ల ఎవరో ఏంటో, ఎందుకలా వెంటబెట్టుకు తిరుగుతున్నాడో ఏమైనా అడిగావా? లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది సిరి. అంతవరకు ఆనందంలో వీర విన్యాసం కావించిన తళుకు కులుకు మాయమై విచార చీలికలు పరుచుకున్నాయి. గాయత్రి మనసు తృప్తితో నిశ్వసించింది తేలిగ్గా. పర్వాలేదు, ఈ వెర్రిబాగుల పిల్లను నా చూపుడు వేలుతో ఆడించొచ్చు అని ధైర్యం చెప్పుకుంది. చూడు, మనకింత అభిమానమే కాని వచ్చి ఇన్నాళ్లైంది, ఒక్కసారైనా ఇటు వచ్చాడా? నువ్వే ఏమీ తెలియదాను గనక అతడి చుట్టూ తిరుగుతున్నావు. శిరీష చటుక్కున తలెత్తి చురుగ్గా చూస్తూ అడిగింది. ఏం, అతగడెందుకు రావాలి? ఇంతకాలం తర్వాత తిరిగొచ్చాడని మీకెవరికీ ఆయన్ను చూడాలనిపించలేదా? వచ్చిన మనిషిని ఆహ్వానించడం మర్యాద, లేక ఆయనే అందరూ ఎక్కడెక్కడున్నారో అంటూ వెతుక్కుంటూ రావాలని ఎవరిళ్లలో వారు కూర్చోవడం సాబువా? అవ్వక్కయింది గాయత్రి. తాననుకున్నంత అమాయక కాదు శిరీష. ఆంతర్యాన్ని కప్పిపుచ్చుతూ పైకి ప్రశాంతంగా అంది. అబ్బో, ఆయనైపోయాడే అప్పుడే.
ఆ మాత్రం అభిమానం ఉండాలే ఒకరిపై ఒకరికి. ఇంతకు అంత దూరం నుండి నీకేం తెచ్చాడు బావా? మాట మరిచింది శిరీషకు తాను పట్టుబడిపోకుండా. శిరీష సమాధానం ఇయ్యకుండా నేలచూపులు చూడసాగింది. ఈ రవ్వలహారం కొత్త రకంగా ఉందే, మీ అత్త ఇచ్చారా? శిరీష సిగ్గుపడుతూ ఊరుకుందే కాని సమాధానం చెప్పలేదు. గాయత్రి తగ్గు స్థాయిలోకి మార్చింది స్వరాన్ని. నళినీబాబును కళ్ళారా చూడాలని మాట్లాడాలని నాకెంతో ఇదిగా ఉంది సిరి. కానీ మీ నాన్నగారికి ఏమైనా ఆగ్రహం కలుగుతుందేమోనని జంకుతున్నాను. ఆయనకు తెలియకుండా ఒకసారి నీతో వస్తాను, తీసుకెళ్తావా? అలకను కూడా చూస్తాను. అన్ని వైపుల నుండి కారుచిచ్చు అంటించి రగిలించడానికి ప్రయత్నిస్తోంది గాయత్రి. సంతోషంగా ఊకొట్టబోయిన శిరీష అంతలోనే ఆగిపోయింది. ఎందుకో అత్తయ్య కూడా గాయత్రక్కపై గౌరవం లేదు. ఇప్పుడు మరి నేను స్వతంత్రించి తీసుకెళితే అత్తయ్యకు కోపం రాదు? ఆ సందిగ్ధతను గ్రహించలేని మూర్ఖురాలు కాదు గాయత్రి. అన్నట్టు నళినీబాబును ఒకనాడు భోజనానికి పిలవరాదు? అసలు రమ్మని పిలిచావిక్కడికి? లేదే, నాకసలు తట్టలేదు అలా పిలవాలని అమాయకంగా అంది శిరీష. పోనీలే, రేపు పిలువు తప్పకుండా. అలా పిలవడం మర్యాద. నువ్వు చిన్నపిల్లవు, నీకు తెలీదు. అతను రానన్నా వదిలిపెట్టద్దు సుమా, అంగీకరింపజేయాలి. ఈ సంభాషణ వివరాలన్నీ తూచా తప్పకుండా తండ్రి చెవికి చేరతాయని శిరీషకు తెలీదు. గాయత్రక్క అలా మాట్లాడుతుందేమిటి? పాపం పెద్దవాళ్లకు ఏవో చాదస్తాలు పట్టి పీడుస్తున్నాయి. గాయత్రక్కకేమీ తెలీదు, కథలు పనిపాట్లు మినహా. అందుకే అలా అంటోంది. బావకు నాపై ఎంత ప్రేమ, మరెంత అభిమానం. అబ్బా, అతడితో సమావేశాన్ని తలచుకుంటున్న కొలది వడలు పులకితమవుతోంది. మనసు మహదానంద సాగరంలో డోలలాడుతోంది. ఎంత అనురాగం బావకు నాపై. భగవాన్, మా ఇద్దరినీ ఒకటి చేయి. నా బావతో నా జీవితం నందనవన సీమయే కావాలి. ఇంతకంటే నేనేమీ కోరను. చిన్ననాట్లా మరలా ఏ కారణంగానూ అటువంటి భయంకరమైన ఎడబాటును కల్పించకు మా ఇద్దరి నడుమ. నేను నా బావ పాలు పంచదార వలె కలిసిపోవాలి. బావ పువ్వైతే నేను తావిని. ఈ నా జీవధారను జన్మ జన్మలకు అతడి రాగధారలతోనే పవిత్ర క్షాళనం కాని. నళిని వంటి తేజస్సాలికి, ఉన్నత పురుషునికి ప్రియబాంధవిని కావడం నా శతకోటి జన్మల పుణ్యఫలమే కావచ్చు. శిరీష, శ్రీనాథుని ప్రవేశంతో స్వర్లోక విహారిణి ఇహలోకానికి అయిష్టంగా దిగొచ్చింది. ఏంటి? శ్రీనాథుడు చాలా ఉల్లాసంగా ఉన్నాడు. శిరీష కుమారుతో ఎప్పుడు మాట్లాడే అవకాశం కలిగినా అతడి మనసు ఉత్తేజితమై ఉల్లాసపూరితమవుతుంది. పట్నం వెళ్తున్నాను. చేతిలో సరుకుల జాబితాను శిరీషకు అందియబోతూ, నువ్వు వస్తానంటే తీసుకువెళ్లమన్నారు నాన్నగారు, త్వరగా తయారుకా అన్నాడు. అందుకే అతడంత సంతోషంగా ఉన్నాడు. శిరీషను తాను వెంటుండి బజారుకు తీసుకుపోవడం అంటే ఎంత గర్వకారణం తనకు. ఇంతవరకు శిరీష తాను అరమరికలు లేకుండా మాట్లాడుకుంటూ చనువుగా ఉన్నప్పటికీ ఈనాటి వరకు ఆమె తాను కలిసి ఎక్కడికి వెళ్లడమనేది జరగలేదు. ఏమేం కావాలో తేవాలో శిరీష చెప్తుంది అంతే. కాని ఈనాడు ఎందుకో షణ్ముఖరావు తనకు తానే శ్రీనాథుణ్ణి పిలిచి మరీ చెప్పాడు. పట్నం వెళుతున్నట్లున్నావు, వస్తానంటే సిరిని కూడా తీసుకువెళ్ళు. ఏమేం కావాలో తనకు తాను చూసి కొనుక్కుంటుంది. దీని వెనక గాయత్రి కుటిల సలహా ఉన్నదని శ్రీనాథుడు ఎరుగడు. కేవలం షణ్ముఖరావుకు తన ఎడలగల గౌరవము, నమ్మకమే అతడిచే అలా పలికించాయని భావించిన శ్రీనాథుడు ఒక్కసారిగా ఊర్ధ్వలోకాలకెగిరి విహరిస్తున్నట్లే భ్రాంతి నొందాడు. అంతవరకు ఆనవాయితీ అలవాట్లేని ఈ శ్రీనాథుని ప్రతిపాదనను వింటూనే శిరీష ముఖ కవళికలు ఆశ్చర్యాన్ని ప్రకటించాయి. అయినా అంతలోనే సర్దుకుని ప్రకాశంగా అంది, నేను రాను శ్రీనాథ్, నాకు వేరే కొంచెం పనుంది. శ్రీనాథ్ ఊర్ధ్వలోకాల నుండి అధోలోకాలకు విసిరివేయబడ్డట్లే భావించాడు. ఈ జాబితా చూడు, ఇంకేం కావాలి? నీరసంగా అడిగాడు. ఆ కాగితాన్ని కనీసం అందుకోనేనా అందుకోలేదు శిరీష. ఆమె లోకంలో ఆముంది. బీరువాలో ఏదో వస్తువు కోసం గాలిస్తూ శ్రీనాథుని ముఖమైనా చూడకుండా అంది, ఏమేం కావాలో గాయత్రకు నడుగు శ్రీనాథ్, నేనిక్కడ ఉండడం లేదు కదా, అంచేత ఏమేం అవసరమో ఏమున్నాయో లేవో నాకు తెలీదు. అక్కడ నేను లేకపోతే అత్తయ్యకొక్క క్షణం గడవకుండా ఉంది. బావకు ఏ ఏ వేళల్లో ఏమేం కావాలో అమర్చి అందించే బాధ్యతనంతా అత్తయ్య నాపై వదిలివేసింది. దానికి తోడు అతిథి అలక కూడా ఉన్నది కదా. మలినవదనంతో అటునుండి కదిలింది శ్రీనాథుని నీరస దేహం. సంపంగిని దరిజేరి ఆగరాణించబోతే నాగుబాము కాటువేసినట్లయింది అతడి స్థితి. శిరీష ఎడల అతడికి గల గుప్త ప్రేమ, రహస్య ఆరాధన శిరీషకు ఇసుమంతైనా తెలీదు. అందుకే ఆమె నిర్మలంగా ఏ సంకోచం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పింది.
కాని వేరే ఆశలతో బ్రతుకుతున్న శ్రోత హృదయానికి అది గొడ్డలు పెట్ట అయింది. నళినీకాంత్ వచ్చిన తర్వాత శిరీష అసలిక్కడ ఉండడమే అరుదైంది. నాతో అసలు మాట్లాడే తీరిక లేనేలేదు. అప్పుడే ఆ ఇంటి గృహిణైనట్లు ఈ ఇంటి బాధ్యతలను వెడనాడింది. శ్రీనాథుని ఎదలో సన్నని బాధాగ్ని జనించి అంతలోనే రగులుకుని విస్తరించి అతడి మస్తిష్కాన్ని మండించి మనశ్శరీరాలను నుసినుసి చేయసాగింది. శిరీష ఇంత చనువుగా అంత ఆదరంగా మాట్లాడుతుందే నాతో. ఆమె మనసులో నాకు స్థానం లేదా? ఇదంతా ఒట్టి నటనేనా? లేక నళినీకాంత్ వచ్చి ఆమె మదిని హృదయాన్ని నా నుండి దొంగలించాడా? నాకంటే అతడు అందగాడు, విద్యావంతుడు గనుక స్త్రీ హృదయం చంచలమైపోయిందా? పలు రకాల ఆలోచనలతో న్యూన్యతా భావంతో సతమతం కాసాగాడు శ్రీనాథుడు. ఇంతకు అందరూ అంతగా పొగుడుతున్న ఆ నళినీకాంత్ ఎలాగున్నాడో చూడాలి. ఏం సిరి, వెళుతున్నావా నువ్వు పట్నం? గాయత్రి ప్రవేశించింది ఏమీ ఎరుగునట్లు. నవ్వేసింది శిరీష. నాకెక్కడ తీరిక గాయత్రక్క, నేను వెళ్లడం కాస్త ఆలస్యమైతే అక్కడ అత్తయ్య చికాకు పడిపోతుంది పాపం. అసలు అక్కడే ఉండమన్నారు. కాని ఇక్కడ నువ్వు నాన్నగారు నేను కనిపించకపోతే బాధపడతారేమోనని వస్తున్నాను అంటూనే మరి సమాధానం వినకుండా గులాబీ రంగు పట్టుచీరను భుజం మీద వేసుకుని అటూ ఇటూ తిప్పి చూడసాగింది, నచ్చిందో లేదో అన్నట్లుగా. నిర్జవపడ్డట్లున్న ముఖంతో నీరసంగా కదిలిపోతున్న తమ్ముణ్ణి పరిశీలనగా చూసింది గాయత్రి. వెర్రివాడా, ఎందుకురా అంత నిరాశ ఈ అక్కుండగా? నిన్ను ఉన్నతునిగా చేయడానికి, నీ కోరికలు తీర్చడానికేగా నీ అక్క సర్వనాశనమైంది. కసిగా కక్షగా తలపోసుకుంది మరలా గతాన్ని. కాంతి, కాంతి! మృదు మధురమైన స్వరం మేలుకొలుపుతుంటే బద్ధకంగా కనులు విప్పి చూశాడు నళినీకాంత్. ఎదురుగా నిలబడిన అప్సరసను చూడగానే అతడి బద్ధకమంతా పోయింది. ఒక్కసారిగా ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు. పూర్తిగా పల్లెటూరి అమ్మాయి అలంకరణతో నిలబడిన యువతి అలక అవునా కాదా అనే సందేహంతో కొంతసేపు చూశాడు. ఏంటలా చూస్తున్నావు? నవ్వుతూ అడిగింది అలక. ఎంత అందంగా ఉన్నావా ఈ వేషంలో చూస్తున్నాను. ఎప్పుడూ జీన్సు ప్యాంట్సు వేసే అలక ఈ కొత్త వేషంలో సరికొత్త సౌందర్యాలు విరజిమ్ముతోంది. కొద్దిగా సిగ్గు ప్రదర్శిస్తూ నీకు ఇలా ఉండడం ఇష్టం కదా అందుకని అంది. నాకు ఇది ఇష్టమని ఎవరన్నారు? ఆశ్చర్యంగా అడిగాడు. మరి శిరీష? అర్ధోక్తిలో ఆపేసింది. అర్థమైనట్లు తల పంకిస్తూ చిరుహాసంతో అన్నాడు. ఇది సిరికి సహజంగా ఉంటుంది. నీ వేషం ఆమెకు నప్పదు. ఆమె వేషం నీకు కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. అయినా పర్వాలేదులే, ఫ్యాన్సీ డ్రెస్లా ఉంది అంటూనే స్నానాల గదిలోకి నిష్క్రమించాడు. శరాఘాతం తగిలిందాల్లా నిర్జీవ పడిపోయింది అలక. ఇంతేనా? ఇంతేనా? ఇదేనా ఆమె నళిని నుండి ఆశించింది? ఎంత బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు అని మురిసిపోతూ ప్రశంసిస్తూ చెంతకు చేరదీసుకుంటాడని ఆశతో వచ్చిన అలక అధపాతాళానికి కుంగిపోయింది. ఇక ఏం చెయ్యాలి? ఏం చేస్తే కాంతిని ఆకర్షించి ఆకట్టుకోగలుగుతాను? ఆలోచనలో పడింది. ఓ! అప్పుడే వచ్చిన శిరీష ఆశ్చర్యం ప్రకటించింది. అలకను నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ చాలా అందంగా ఉన్నావు సుమా అని స్ఫురించేటట్లు సైగలు చేసింది. అలక వదనం ఆనందంతో విప్పారింది. నీకు నా దుస్తులు బాగుంటాయి, వేసుకుంటావా? అలక సంజ్ఞలతో అడిగింది. నాకు భయం, సిగ్గు. అభినయం చేసి చూపింది సిరి. వండర్ఫుల్, వండర్ఫుల్! ద్వారంలో నిలబడి తమనే చూస్తూ పకపకా నవ్వుతున్న నళినీకాంతును చూసి అలక, శిరీష కూడా సిగ్గుపడుతూ తలలుంచుకున్నారు. తమాషాగా ఉందే మీ భాష. ఇంకా నవ్వుతూనే ఉన్నాడు నళిని. ఆడవారు అసాధ్యులు సుమా. భాష బొత్తిగా రాకపోయినా మాటాడుకు తీరవలసిందే. దోసిల్లో మొహం కప్పుకుని పారిపోబోతున్న సిరిని ఒక్క అంగలో వెళ్లి పట్టుకున్నాడు. ఆమె జడ దొరికింది అతనికి. అబ్బా, నాకు పనుంది, వదులు బావా. జడను విడిపించుకునే ప్రయత్నం చేస్తోంది శిరీష. నీ పనులెవరికి అక్కర్లేదులే, ఇంటి నిండా దాసీలున్నారు గాని అలా అలక పక్కన నిలబడి ఫోటో తీస్తాను. ఇద్దరూ ఒకే దుస్తుల్లో తమాషాగా ఉన్నారులే. కామాన్ అలక! అల్మరా నుండి కెమెరా తీస్తూ అన్నాడు. మంచి ఫోజ్ ఇవ్వండి. అంతకు ముందే చూసిన సరస దృశ్యం అలకకు అప్రియ కారణమై ఆమె ముఖం వాడిపోయిన వైనం నళిని గమనించలేదు. సిగ్గుల కుప్పగా నిలబడిపోయిన సిరి అసలే పరికించలేదు. తనతో ఎంతో గంభీరంగా దూరదూరంగా ఉండే నళినీకాంత్ నేత్రాలు శిరీషను చూస్తూనే వింత కాంతితో మెరిసిపోవడం, ఉత్సాహం ఉరకలు వేస్తూ మాట్లాడడం ఆమె వెంట ఎలా పరిగెత్తి పట్టుకున్నాడు. అటువంటి చనువు నా వద్ద ప్రకటించడెందుకని? కాంతి, సిరెవరు? ప్రకాశంగా అడిగింది. మా కజిన్, మేనమామ కుమార్తె అన్నాడు నళిని.
అంటే కంసుని కూతురా? అవును, ఆమెతో పాటు తనూ నవ్వేశాడు నళినీకాంత్. అలక హృదయం శాంతించింది. మనసులో అనుమానం తొలగిపోయింది. కారణం, ఆంధ్రుల్లో ఉండే ఈ మేనరికపు అనుబంధం ఆమెకు తెలీదు. ఉత్తరాది వారికి మామ కుమార్తె కూడా తోబుట్టు వంటిదే. ఇంతకు కంసుణ్ణి నాకు చూపవు అని అడిగింది హాస్యంగా. ఆమె అలా మాట పూర్తి చేయకుండానే ఇలా ఒక పరిచారకుడొచ్చాడు. అమ్మగారు మిమ్మల్ని హాల్లోకి రమ్మంటున్నారు, మీ మామయ్యగారు వచ్చారు అని. ఆశ్చర్యానుభూతి కలిగింది నళినికి. షణ్ముఖరావు ఈ గడప తొక్కి చాలా కాలమైందని తల్లంది. మరి మేడమెట్లు దిగుతూనే హాల్లో సోఫాలో ఉన్న షణ్ముఖరావును చూసిన అలక ఆశ్చర్యంతో గొణిగింది. పర్వాలేదు, కంసుడు కూడా నీలా అందగాడేనే, రాక్షసాకారం కాదు. నవ్వుకున్నాడు నళిని ఆమె కొంటె మాటలకు. నళినిని తేరిపారా చూస్తూ షణ్ముఖరావు లేచొచ్చి అతి ప్రేమ ఒలికిస్తూ, ఎంతయ్యావు నళిని, బావే జ్ఞాపకం వస్తున్నారు నిన్ను చూస్తుంటే అంటూ కౌగులించుకుని కన్నీరు కార్చాడు. బాగున్నారా మావయ్య? అడగాలి కనుక అడిగాడు నళిని. నా బాగెందుకులే నీకు? నళినిని వదిలి కళ్ళు తుడుచుకుని సోఫాలో కూర్చుంటూ అన్నాడు కినుక నటిస్తూ. అంత దూరం వెళ్లే ముందు నాకు చెప్పకపోయావు. పోనీ వెళ్ళాకైనా నాకు కార్డు ముక్క రాసావా? తండ్రిలేని బిడ్డవని గుండెల మీద పెట్టుకు పెంచానే నిన్ను. నీకోసం నా ప్రాణం తల్లడిల్లిపోతుందని తెలీదు? మీ అమ్మలాగే నీకు నేను పరాయవాణ్ణి, పగవాణ్ణి అయిపోయాను. ఈ అభియోగాలన్నింటికీ నళిని ఏమీ సమాధానం చెప్పక నేలచూపులు చూస్తూ మిన్నకున్నాడు. రోహిణి అంది, ఇంతకాలానికొచ్చిన నళిని దగ్గర ఈ నిష్ఠూరాలన్నీ ఎందుకులే? కనీసం నళినిని చూడ్డానికైనా వచ్చావు, అదే సంతోషం. నా అల్లుణ్ణి నేను చూసుకోవడానికి ఎందుకు రాను? నీకు నాపై అకారణ కోపమక్క, అంతే. నాకు మీ మీద ఎప్పుడూ ప్రేమే. అసలు నువ్వెవరు, నేనెవరు? మనిద్దరి ప్రాణం, రక్తం ఒకటి కాదు. ఈ కపట కలుపుగోలు మాటలకు, నటనకు రోహిణికి లోలోన చాలా అసహ్యం కలిగిన తమాయించుకుంది. కటువచనాలు నోట రాకుండా, సిరినిక్కడే ఉండమన్నాను, ఆ పైన నీ ఇష్టం అంది ముక్తసరిగా. ఉండని, నీ ఇష్టం వచ్చినంతకాలం అట్టే పెట్టుకో. ఇక్కడ పిల్లగా శిరీష అన్నట్టు ఇంత గొప్ప డాక్టరే విదేశాల నుండి వచ్చిన నళినిని ఇలా ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో కూర్చోబెట్టారేమిటి? ఎంతెంత గ్రాండ్ పార్టీలివ్వాలి, ఎంత గొడవ చెయ్యాలి? అంతవరకు మౌనంగా ఉన్న కృష్ణస్వామి ఠపీమనన్నాడు. అటువంటి ఆర్భాటాలు నళినిబాబుకు అసలిష్టం లేదు. ఆయన ఆజ్ఞ లేనిదే ఇక ఎవరేం చేయగలరు స్వతంత్రించి? ఈ మాటలు కృష్ణస్వామి ఉద్దేశపూర్వకంగానే అన్నాడు. షణ్ముఖరావుకు అందలి గూఢార్థం బాగానే గ్రాహ్యమైంది. కాని అంతరాంతరాల్లో రగులుతున్న జ్వాలను పైకి కొంచెం కూడా ప్రదర్శించలేదు. ఇష్టమో అయిష్టమో కాలానికి తగ్గట్లు ఉండాలి. ఈ వచ్చే ఆదివారం నేను మంచి పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. నళిని, ఇష్టం లేదు అది ఇది అంటే కాదు, జాగ్రత్త చనువుగా అధికారంగా అన్నాడు. అంత దూరం నుండి నా అల్లుడు చల్లగా చెప్పగాన రావడం ఇదేం బాగాలేదు. నళిని అనలేని ఇరకాటంలో పడ్డాడు. ఇంకా ఎవరి సమాధానానికి, అంగీకారానికి షణ్ముఖరావు ఎదురు చూడకుండా లేచాడు. వెళుతున్న నళిని, కాస్త ఒక అడుగు అటు కూడా వేస్తుండు. మీ ఇంటికొచ్చి 4 రోజులైనా అటు వచ్చావే కాదు. అలాగే. వెళుతూ వెళుతూ మరలా వెనుతిరిగాడు షణ్ముఖరావు. ఎప్పుడో ఏం రా నాతో ఇప్పుడే, మన భోజనాలక్కడ చేద్దాం ఇవాళ కలిసి. ఏమక్కయ్యా, నళినిని నాతో పంపు. నళిని ఏ మాట అనకముందే రోహిణి కల్పించుకుంది. రాకరాకొచ్చాడు, 4 నాళ్లైనా కాలేదు. ఇప్పట్లో ఎక్కడికి పంపలేను. నా చేత్తో పెట్టుకుంటే కాని తృప్తి లేదు నాకు. సరే, అది నిజమే, వస్తాను మరి. ఆదివారం పార్టీ, మరిచిపోయి మరేం పనులు పెట్టుకోబోకు, అటొస్తుండు గబగబా అనేసి సెలవు తీసుకున్నాడు. మేడ బాల్కనీలో నిలబడి చూస్తున్న నళినీకాంత్కు కింద షణ్ముఖరావు కారు వద్ద వేచి ఉన్న శ్రీనాథుడు కనపడ్డాడు. అతడు శ్రీనాథుడేనా? ఆలోచిస్తూ అడిగాడు. అవును, ముక్తసరిగా అంది పక్కనే ఉన్న రోహిణి. నీ మామకు కుడిభుజం. శ్రీనాథుడు. ఎన్నో జ్ఞాపకాలు తెరలు తెరలుగా రాసాగాయి నళినీకాంత్కు. సరిగ్గా అదే సమయంలో అప్రయత్నంగా పైకి చూసిన శ్రీనాథుడు మేడ మీద నుండి టీవీగా నిలబడి చూస్తున్న గంభీర పురుషుడు నళినిని చూసి అదిరిపడ్డాడు. ఏమా రూపం, ఏమా తేజస్సు! అక్కవర్ణన సరిగ్గా ఉంది. కథల్లో కలల్లో రాజకుమారునిలాగే ఉన్నాడు. ఏమి వర్చస్సు! శ్రీనాథుని మనసులో సన్నని బాధరేగి క్షణాల్లో విస్తరించిపోయి నళిని ఎడల ఈర్ష్యాభావాన్ని రేకెత్తించింది. ఇందుకే ఆకర్షింపబడింది శిరీష. నళిని సౌందర్య ఖని, తాను భగవాన్. మావయ్య చాలా మారిపోయాడా? మంచివాడుగా నటిస్తున్నాడా? లేక నేనే ఆయన ఎడల అనవసర అపోహలు పెంచుకున్నానా? సహృదయుడైన నళిని సావధానంగా ఆత్మవిమర్శ చేసుకోసాగాడు. నళినీబాబు, ఒక్క మాట వింటారా?
కృష్ణస్వామి సందేహిస్తూ అన్నాడు. నొచ్చుకుంటూ సమాధానమిచ్చాడు నళిని. ఒక్కటి కాదు 100 చెప్పండి వింటాను. మీరు నా వద్ద దేనికి సందేహించొద్దు. మీరు అమ్మగారి చేతిమీదుగా మినహా పరాయి తావుల్లో పచ్చి మంచినీరైనా తాకకపోవడం క్షేమకరం. ఆశ్చర్య భావప్రకటన చేశాయి నళిని ముఖ కవళికలు. సరిగ్గా ఆయన జగత్సింగ్జీ కూడా ఇదే చెప్పారు. అవును బాబు, ఇది నీ చుట్టూ విషనాగులున్న ప్రదేశం. ఈ విందులు విలాసాలు అంటూ ఎవరు పిలిచినా నువ్వు తిన్నగా కాదని చెప్పు. అంతే. ఎంత ఆత్మీయతతో ఎవరు ఏం పెట్టినా తినొద్దు, తాగొద్దు అంది రోహిణి. నీ మాట నిజమేనమ్మా. కొంత ఇబ్బందిగా ఉన్నట్లు మాట్లాడాడు నళిని. కాని ఈనాటి కాలంలో కొన్ని విందులు ఆహ్వానాలు తప్పించుకోలేం. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. బాబుగారి మాట నిజమే, కృష్ణస్వామి యోచనాపూర్వకంగా అన్నాడు. పూర్తిగా ఆహ్వానాలను తృణీకరించినందువల్ల కొన్ని నిష్ఠూరాలను వైరాలను కోరి తెచ్చుకున్నట్లవుతుంది. హోదాను అంతస్తును అనుసరించి వారు కొన్ని సమావేశాలకు విందులకు తప్పనిసరిగా హాజరు కావాలి. మంచి మనసుతో పిలిచారో లేదో మనకు తెలీదు. కానీ మనిషి మాటను మన్నించవలసిందే. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కృష్ణస్వామి గారు, అనుక్షణం మీరు నళిని వెంట నీడలా ఉండాలి. ఇంతకంటే అధికంగా నేను చెప్పలేను ఆజ్ఞాపూర్వకంగా ఆదేశించింది రోహిణి.